విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు సరుకుల జాబితా లెక్కని జాగ్రత్తగా ఒకసారి కూడానండి. 160 రూపాయలు షాప్ అతనికి ఎక్కువగా ఇచ్చినట్లు అనిపించింది. మళ్ళీ లెక్కించాను. ఈసారి 94 రూపాయలని వచ్చింది. కూడికతో విసుగొచ్చింది. మా పనమ్మాయి మీరు ఒక్కో సరుకు లెక్క చెప్తూ ఉండడమ్మా, నేను మొత్తం ఎంతైందో చెప్పేస్తాను అంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే మా పనమ్మాయికి అసలు చదువు రాదు. ఈలోగా మా సుపుత్రిక క్యాలిక్యులేటర్ పట్టుకొచ్చి ఎందుకలా అవస్థ పడతావు, క్షణాల్లో లెక్క తేల్చేస్తాను అంటూ తయారైపోయింది. సరే నేను బిగ్గరగా చదువుతాను, మీ ఇద్దరూ లెక్క చేయండి అని మా అమ్మాయికి పనమ్మాయికి చెప్పాను. సరే ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, నగారత్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు ఒకే జ్యువెలరీ సెట్ ని చిన్న వయసు వాళ్ళకైతే ఎలా డిజైన్ చేసుకోవాలి, పెద్ద వయసు వాళ్ళకైతే ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నారు. మరి చూసేద్దామా? నమస్తే అనిత గారు. నమస్తే. ఈరోజు కాంబినేషన్ జ్యువెలరీ చూపిస్తానన్నారు కదా. సో మా సకుల్కి అలాంటి కాంబినేషన్ జ్యువెలరీలో డిఫరెంట్ టైప్స్. యాక్చువల్లీ కాంబినేషన్సే కాకుండా స్టైలింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్ అండ్ డిజైన్ ఒకటే డిజైన్ని ఇద్దరు జనరేషన్స్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవచ్చు అని. అంటే మదర్ డాటర్ లేకపోతే గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ మదర్ అలా వేసుకోవడానికి. సో బేసికలీ డిజైన్ అనేది చాలా పాత డిజైన్ ఉందనుకోండి, పెద్ద పీస్ అంటే పిల్లలు వేసుకోలేరు. కరెక్ట్. సో ఇప్పుడు దాన్ని కూడా రీడిజైన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అలా కాకుండా ప్రెజెంట్ ట్రెండ్లో కొత్త డిజైన్స్ని అనేది పెద్దవాళ్ళు ఎలా వేసుకోవచ్చు, యంగ్స్టర్స్ ఎలా వేసుకోవచ్చు అని. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ లైక్ personality అండి. See for example, if you can notice this, this is a simple chain. Okay, 2 designs ఉన్నాయి అందులో. ముందు లాకెట్ వచ్చేసి అనేది కొంచెం కొత్త షేప్లో వచ్చింది, లైక్ యూ కైండ్ ఆఫ్ లైక్ శంఖం ఒక షేప్లో వచ్చింది కొంచెం. అండ్ దెన్ సిమిలర్లీ అనేది ఇందులో కంప్లీట్ స్టడ్డెడ్ స్టోన్స్ లేవు, అంటే క్లోజ్గా అనేది కాంపాక్ట్ స్టోన్స్ లేవు. ప్రీవియస్లీ లైక్ కాంపాక్ట్గా దగ్గరగా ఉన్న స్టోన్స్ డిజైన్స్ ఏంటంటే చాలా మొట్టుగా కనిపించేటి. ఐ మీన్ దట్స్ వాట్ వి థింక్ నౌ. ఇప్పుడు క్లాసీ లుక్. ఇప్పుడు ఏంటంటే సేమ్ వైట్ స్టోన్స్నే డిజైన్ కాన్సెప్ట్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఇందులో అనేది ఈ డిజైన్ ఏదైతే సీత్రూ డిజైన్ వచ్చిందో, ఏదైతే కర్వేచర్స్ కానీ స్టోన్ ప్లేస్మెంట్ కానీ ఎంత స్కాంటీగా ఉంటే అంత లైక్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజైన్ వచ్చేసి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు. పిల్లలు వేసుకున్నప్పుడు ఎలా వేసుకోవచ్చు? ఈ చైన్కి ప్లస్ ఆ పెండెంట్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది అబౌట్ మేబీ 11 grams, 10 or 11 grams. 11 grams-లోనే వచ్చేస్తుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళకి లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఏజ్ గ్రూప్ అలా వేసుకోవచ్చు. లైక్ ఫ్రమ్ కొంతమంది 25 మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది 30 మ్యారేజ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకనే బాగానే ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళకి 40-50s ఎనీబడి ఈవెన్ 75+ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే యూ కెన్ నోటీస్ ఇందులో ఈ బ్లాక్ బీట్ చైన్ ఏదైతే ఉందో చాలా స్మూత్ ఫినిష్ వచ్చింది. అంటే ఇంకా మధ్యలో అనేది మీకు స్కిన్ ఇరిటేషన్ అట్లాంటిది ఏం లేకుండా చాలా ఫైన్ ఫినిష్ ఉంది. అండ్ ఎల్డర్స్ అయితే ఎక్కువ జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ ప్రిఫర్ చేయని వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. ఇంకోటి మరీ స్లీక్గా కావాలంటే మటుకు ఇప్పుడు అందులో 2 lines ఉంది కదా బ్లాక్ బీ చైన్, సో సింగిల్ లైన్ వేసుకోవచ్చు కదా. ఐ మీన్ న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ హూ ఆర్ లైక్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకునే వాళ్ళు సింగిల్ లైన్ వేసుకోవచ్చు. శారీస్ పైన 2 lines బాగుంటుంది, బట్ డ్రెస్సెస్ పైన సింగిల్ లైన్ బాగుంది. అండ్ ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలు చాలా మంది పెద్ద పెద్ద బ్లాక్ బీడ్స్ చైన్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి సింగిల్ చైన్ అయితే బాగుంటుంది. చాలా బాగుంది మేడం, అంటే కాంబినేషన్ అనమాట. సేమ్ పెండెంట్కి ఇలాగా వేసుకోవచ్చు, ఇలాగా వేసుకోవచ్చు అనే ఐడియా. ఇట్స్ వెరీ నైస్. గార్నెట్స్లో అనేది స్టైలింగ్ అగైన్ గార్నెట్స్. ఓకే, ఇది బ్రౌన్స్ అనేది గార్నెట్స్. ఇందులో వచ్చేసి ఇలా 2 lines వచ్చేసి ఇందులో గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడంతా, ఇక్కడ వచ్చేసి బాల్స్ వచ్చినాయి, ట్రెడిషనల్ బాల్స్. సో అండ్ దెన్ 2 side రింగ్స్ వచ్చాయి విత్ అన్కట్ ఫింగర్ రింగ్స్ లా ఉన్నాయి అవి. సో ఇందులో అన్కట్ డైమండ్స్ ఉన్నాయి అన్నమాట ఇవి సైడ్కి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఒక లాకెట్ వద్దు అనుకున్న వాళ్ళు
లాకెట్స్ వేసుకొని బోర్ అయిపోయి అండ్ దెన్ క్యాజువల్గా అనేది చిన్న పీసెస్ కావాలి అంటే సో అట్లాంటప్పుడు ఐ మీన్ సంథింగ్ లైక్ దిస్ లుక్స్. యా రైట్. ఇక్కడున్న ఈ రింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దాని మీద బాల్స్ లాగా అది బబుల్స్ లాగా లైన్ కటింగ్ వచ్చిందండి, లైన్స్ వచ్చాయి అది రింగ్ పైన. సో ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్స్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ కూడా బాల్స్ వచ్చాయి. బాల్స్ అవి చిన్న గోల్డ్ డాట్స్ అండి, టోటల్ గోల్డ్ డాట్స్. అది అవి కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇవి గార్నెట్స్ అని చెప్పారు కదా, ఇది కూడా సేమ్ గార్నెట్స్ అండ్ ఇట్స్ ప్లెయిన్ అండ్ విత్ స్మాల్ పెండెంట్. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది? అది యంగ్స్టర్స్ వేసుకోవచ్చు అండ్ ఇది పెద్ద వాళ్ళకి బాగుంటుంది. మరి ఇందులో ఎంత గోల్డ్ పడుతుంది? దిస్ ఈస్ అబౌట్ 18 grams or so, 17 to 18 grams. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇందులో కట్టింగ్ ఉందండి, ఇది బీడ్స్ లో కట్ స్టోన్స్ అన్నమాట. ఇది అది వచ్చేసి అన్కట్ స్టోన్స్, స్మూత్ గా ఉన్నాయి ఫినిషింగ్. ఎస్ బీడ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మేడం. ఇంకొక దిస్ ఇస్ హౌ లైక్ అంటే ఒక కాంబినేషన్ ని డిఫరెంట్ జనరేషన్ వాళ్ళు ఎలా వేసుకోవచ్చు, స్టైల్ లైక్ మదర్ ఇది కొనుక్కోవచ్చు, డాటర్ షీ కెన్ వేర్ దిస్, ఆర్ ఎల్స్ గ్రాండ్ మదర్ అది కొనుక్కోవచ్చు, డాటర్ ఇది కొనుక్కోవచ్చు. వెరీ నైస్, బ్యూటిఫుల్. So this is one of the most beautiful combinations and most required for any young girls ఉన్నా కానీ, elderly ladies ఉన్నా కానీ, పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ అందరికీ కూడా ఇట్లాంటి కాంబినేషన్ నచ్చుతుంది. అండ్ ద కాంబినేషన్ ఇస్ వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్. రెడ్ అండ్ వైట్ రెండు చాలా బ్రైట్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో బేసికలీ ఏంటంటే రూబీ స్టోన్స్ ఉన్న నెక్లెసెస్ లైక్ స్టడ్డెడ్ నెక్లెస్ కానీ, స్టడ్డెడ్ హారాలు కానీ అట్లాంటి చిన్న అకేషన్స్కి వేసుకోలేరు. సో అవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ జస్ట్ ఫర్ బిగ్ ఒకేషన్స్. సో నాకేమనిపిస్తుంది, క్యాషువల్ చిన్న ఒకేషన్స్కి అనేది కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లేదా రెడ్ కాంబినేషన్ వేసుకోవాలనిపిస్తే ఏం వేసుకుంటారు? యూజువలీ లాకెట్స్ వేసుకుంటారు, లేదా అంటే బీడ్స్ వేసుకుంటారు. సో అలానే కాంబినేషన్లో రెడ్ అండ్ వైట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఐ వాంటెడ్ టు షో అనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద రూబీస్ ఇచ్చారు కదా, ఎస్. మళ్ళీ దాని చుట్టూ పర్ల్ వచ్చింది, చిన్న అన్కట్స్ వచ్చాయి. ఓకే. ఇది ఏంటంటే యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ 20+ నుంచి చాలా బాగుంటుందండి. ఇది వాళ్ళకి ఇట్లాంటి లాంగ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇది ఒక 40-50 years వరకు కూడా వేసుకోవచ్చు అండి. ఇందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది? అబౌట్ 20 grams ఆఫ్ గోల్డ్. అంటే జస్ట్ ఫర్ దట్ బ్రాడ్ చైన్ మనం గోల్డ్ యూస్ చేసాం అంతే. ఇక్కడ కింద కూడా రూబీ వర్క్ వచ్చింది కదా. ఓకే, దాని చుట్టూ ఫ్రేమ్ వచ్చింది. సో దానికన్నమాట. అండ్ మరి దీనికి ఎన్ని గ్రామ్స్ పడుతుంది? దానికి అబౌట్ 10 grams. 10 grams, ఓన్లీ ఫర్ పెండెంట్ లాకెట్. ఇందులో కూడా మీరు పర్ల్స్ అండ్ రూబీస్ యూజ్ చేశారు. ఇది 20 to 40s ఎవరైనా 20 to 50, 55 వరకు కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం ఎస్పెషలీ ఫర్ 30s and 35+. ఓకే. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏంటంటే కొంచెం గ్రాండ్ మదర్స్ కి వాళ్ళ పాత టైప్ ఆఫ్ ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది, దాన్ని కూడా ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మా సకులకి చక్కటి ఒక ఐడియా చూపించారు, అంటే ఇలా కాంబినేషన్ లో ఇంత చక్కటి జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.